తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఉరుములు మెరుపులు, మరోవైపు ఈదురు గాలులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు నుంచి తిరుపతి వరకు, మంచిర్యాల నుంచి మందమరి వరకు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. చిత్తూరు నగరంలో దాదాపు 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు రాళ్ల వర్షం పట్టడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇక మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. మందమరి మండలంలోని సండ్రోన్పల్లి, బొక్కలగుట్ట, ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. నెలల తరబడి కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారుల వైఖరే తమ నష్టానికి కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షంలో తడిసిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ నష్టం జరిగింది. మందమర్రి, చెన్నూరు, హాజీపూర్, లక్షిట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. ఇళ్ల పైకప్పులు, రేకులు గాలికి ఎగిరిపోయాయి. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం ఇచ్చినా రైతులకు మాత్రం తీరని నష్టం మిగిల్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యపురాసులు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యపురాసులపై నిలిచిన నీటిని రైతులు తొలగించారు. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం భయాందోళనను రేపింది. చర్చి రోడ్లో భారీ చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ఒక ఆటోపై చెట్టు కొమ్మ విరిగి పట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నగరంలోని పలు చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ కూలిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.